Thank you so much, Anna. కొంచెం ముందర కన్నా ప్లీజ్ కొంచెం ముందర. హలో ఓకే అందరికీ థ్యాంక్ యూ. శ్రీకి అండ్ రిషికి రీసెంట్గా నేను ఒక చెప్తున్నా. విషయం ఏంటంటే లక్షల రూపాయలు వస్తున్నాయి వినాయకుడు తీయడానికి పెట్టడానికి. సో ఆడపిల్లలకి మీ నుండి ప్రతి సంవత్సరం ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పండి వాళ్ళు సెటిల్ అయ్యేదాకా. స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ నుండి ఇంకా 10 మంది ఇన్స్పైర్ అయ్యి ప్రతి సంవత్సరం ఒక వినాయకుడు పెట్టే ఖర్చులకి ప్యాన్ బ్యాండ్ ఆ అమౌంట్ కాదన్నమాట ఇద్దరు అమ్మాయిలు కలిపేనికి. సో మీలాగా ఇంకో 10 మంది ముందుకు వచ్చి చేస్తే చాలామంది ఆడపిల్లలు ఎడ్యుకేట్ అయ్యి ఉమెన్ ఎంపవర్మెంట్ స్టార్ట్ చేసుకొని వాళ్ళు సరిగ్గా ఇంటిని ఫ్యామిలీని మొగతోడు ఇంటికి మొగదిక్కు లేకపోయినా వాళ్ళు కలిపి నిలబడతారనే నమ్మకంతోనే మీకు ఎట్లా ఇమీడియట్ యాక్టివిటీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీకు చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి. అది ఏంటంటే మేము సాయనకి ఇన్విటేషన్ ఇవ్వడానికి పోయినప్పుడు అన్న ఏమన్నాడంటే, రిషి చాలా మంది గణేష్ని పెడతారు, చాలా ఖర్చు పెడతారు, నా తరపు నుండి ఇది మీరు ఫాలో అవ్వండి ప్రతి ఇయర్ అన్నాడు. అన్న అది చాలా బాగా నచ్చింది అన్న నాకైతే. అన్న గురించి ఏమన్నాడంటే, అన్న మీరు గణేష్ని పెట్టి ప్రతి ఇయర్ ఒక 2 ఆడపిల్లల్ని చదివిపియండి, ఎవరైతే ఎంపవర్మెంట్ ఉండదో లేకపోతే ఎవరికైతే స్తోమత ఉండదో వాళ్ళకి చదివిపియండి, చాలా బాగుంటుంది ఇది అంటే చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్ మాకు. చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్. అన్నకు ఒకటే మాట ఇచ్చిన, అన్న ప్రతి గణేష్ చతుర్థికి ఒక 2 ఆడపిల్లల్ని మేము చదివిపిస్తామన్నా. ఈ ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సాయి అన్న అని కూడా చెప్పినాం. మాకు ఈ ఐడియా ఇచ్చిన సాయి అన్నకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఎప్పుడు కూడా సమాజం గురించి ఆలోచిస్తాడు అండ్ ఏదైనా మంచి పని చేయడంలో ముందుంటాడు అన్న అయితే. అండ్ ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సాయి అన్న. సో సాయి అంటే చాలా ఇష్టం అనమాట. నాకు శ్రీబాబా పేరు లేకుండా నాకు చాలా తెలుసు. నిజంగా చెప్తున్నా గత ఒక 8 years నుంచి తెలుసు అన్నమాట. కానీ సార్ కలిసి ప్రతిసారి జస్ట్ ఎవరు టైం ఇస్తారు, టైం ఇవ్వరు, సహాయం చేస్తారు అనుకుంటారు చాలా మంది మరో విన్నా కూడా నేను. కానీ సార్ నేను పోతే మినిమం 2-3 years సార్ మాట్లాడుతున్నప్పుడు కంటిన్యూస్గా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్ గురించి, చిన్నపిల్లల గురించి ఎక్కువ అయిపోతుంటే అమ్మాయిల గురించి ఎక్కువ మాట్లాడతాడు. సో చదివిపోతున్నారు అలా మీరు యూట్యూబర్స్ మీరు చెప్తే మారుతుంది అని చెప్పి సార్ చక్కగా చెప్తుంటాడు. రిషి ఇందా చెప్పింది కదా. సో ఇందాక నేను చెప్పిన మాట్లాడి ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి సత్యం వచ్చింది అన్నం చేస్తామని చెప్పింది కదా, అదే సర్ప్రైజ్. సో శ్రీ రిషి ఉన్నంత కాలం సాయన్న ఉంటాడు, మా అంకెలు ఉంటాడు నాకు తెలుసు. కానీ సాయన్న ఎప్పుడు కూడా బయట చూపించుకోరు, మేము కూడా చూపించుకోరు, సహన కూడా చెప్తారు కూడా. కానీ నాకు ఏదైనా మేము పిలిచినా ఇమీడియట్గా అన్న నాకు ఉంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ సాయన్న. మళ్ళీ ఒకసారి చెప్తున్నా సాయన ముందు, అన్న నువ్వు ఏదైతే కాన్సెప్ట్ చెప్పినావు ప్రతి ఇయర్ అది నేను చేయకపోతే ఆ రోజు నేను ఈ భూమి మీద అయినట్టే. అన్న చెప్పిన ఆ 2 సెకండ్లు నేను నిమజ్జనానికి ఇంత ఖర్చు పెడతారు, ఇంత పెడతారు కదా, ఒక 2 ఆడపిల్లల్ని చదివిపియండి. ప్రతి ఫెస్టివల్కి మన హిందూ సంస్కారం ఏదైతే హిందూయిజం ఉందో దానికి ఒక ఏదో ఒక రీజన్ ఉండాలి కదా, ఎవరికొరకు వెళ్ళిపోవాలి కదా. ఇది ఒక్కటి అయినాడు అది చెప్పిన వెంటనే ఇట్లా ఏమంటారు భూకంపం అంటారు కదా, అంటారు నాకైతే. మళ్ళీ చెప్తున్నా, జస్ట్ 1 week లో సార్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని అన్నతో పాటు వెళ్ళి చాలా జాయిన్ చేస్తాం, అడాప్ట్ చేసుకుంటాం, మేమే చూసుకుంటాం. శ్రీ రిషి కిచెన్ బిల్డ్ ఎస్ఆర్టీ ప్రతి సంవత్సరం 2 అమ్మాయిలకి మేము అడాప్ట్ చేసుకొని ఇదే విధంగా అనౌన్స్ చేస్తాం. అండ్ మాకు చాలా మంది తెలియకపోవచ్చు, సారీ తప్పు అనుకోద్దు. ఒకవేళ మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉన్న మీ విలేజ్లో తెలిసిన వాళ్ళు కూడా వీడియో చాలా మంది చూసాం కూడా, ఈ వీడియో చూసిన వాళ్ళు చెప్తున్నా, ఒకవేళ మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఏ ఊళ్ళో ఉన్నా సరే కూడా అన్న మీ సిచ్యువేషన్ బాగాలేదు, అన్న ఇంట్లో బాగాలేదు, చిన్నపిల్లలు చూసుకోండి అన్న అని చెప్పి బేసిక్గా నార్మల్ కాంటాక్ట్ అవ్వండి. శానిటరీలో కాంటాక్ట్ తొందర రెస్పాన్స్ వస్తుంది నాకు తెలుసు. సో మీరు చేస్తే మేము తప్పకుండా వస్తాం, మీ ఊరికి తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సాయన.
థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. గణేష్ మహారాజ్